రైట్. సో సక్సెస్ కోసం అందరం మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా ఉండడానికి ట్రై చేయాలి. ఎప్పుడు సక్సెస్ఫుల్ గా ఉంటామంటే సమయాన్ని మనం ఎప్పుడైతే పెట్టుబడి పెట్టుకుంటామో అప్పుడు చాలా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాం. ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. ఎక్కడ సమయాన్ని వెచ్చించాలి అని తెలియడమే మాస్టరీ. మనసు మీద మాస్టరీ ఉండాలి. దీన్ని తెలుసుకోవడానికి అనేక ఎక్స్పీరియన్స్లు అవసరం అవుతాయి. ఈ ఎడ్యుకేషన్ రావాలి అని అంటే చాలా ఎక్స్పీరియన్స్ అవసరం అవుతాయి. అంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క టైం, దానికి పుణ్యకాలం కాస్త కూడా గడిచిపోవచ్చు, లేదా వెంట వెంటనే రియలైజేషన్ అవ్వచ్చు. మనము సమయాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. సమయాన్ని గడపకుండా ఎవ్వరు కూడా ఏ కర్మ చేయకుండా ఉండరు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. చేయకుండా ఏ మనిషి ఉండడు, చేస్తూనే ఉంటారు. కానీ ఆ సమయము పెట్టుబడి పెడుతున్నామా, తర్వాత కూడా పనికొచ్చే విధంగా ఉందా లేదా అనేది చాలా ముఖ్యం. మన విలువైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. ఒకటి ఒకటి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. మళ్ళీ మనము దాన్ని చెక్ చేసుకునేసరికి అరే నా సమయం అంతా వ్యర్థమైపోయింది అని కాబట్టి సమయాన్ని స్ఫూర్తివంతంగా గడపడమే సమయస్ఫూర్తి. ఎప్పుడైతే ఈ సమయాన్ని మల్టీగా ఉపయోగిస్తామో, అన్ని పనులకి కరెక్ట్ గా వాడుకుంటామో, అప్పుడు మనం మాస్టరీ సాధిస్తాం. చప్పట్లు కొట్టించుకుంటాం. చప్పట్లు కొట్టించే దగ్గరికి ఉంటాం. లేకపోతే ఏదో తెలియని ఆతృత, ఓ టెన్షన్ ఉంటూ ఉంటుంది. సరిగ్గా సమయాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని సాధన అని అంటాం. దాన్ని ఎలా చేయాలి అనేది బాగా తెలిసిందాలి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడు చదువుతున్నాడు. అందరూ చాలా మంది బుక్కులు పట్టుకుంటారు. కానీ ఎగ్జాక్ట్ గా అందులో ఉన్నటువంటిది తన పుస్తకంలో ఉన్నది తన మస్తకంలోకి రావాలి. ఎగ్జాక్ట్ గా అట్లా రావాలి అంటే తను ఏది చేస్తే ఆ పని అవుతుందో ఆ ప్రాక్టీస్ ని, ఆ ప్రాసెస్ ని తెలుసుకోవాలి. అలాగే ఇండస్ట్రీ వాళ్ళు సక్సెస్ అనేది ఎగ్జాక్ట్ గా ఎలా చేస్తే అక్కడికి మనం చేరుకుంటామో అది తెలుసుకోవాలి. అది ముఖ్యం. లేకపోతే ఏదైనా చేస్తుంటామో అన్ని చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది. అన్ని కూడా చేసినట్టే అనిపిస్తుంది. ఆ తర్వాత ఎవరైనా సక్సెస్ అయిన తర్వాత, ఎవరైనా చక్కగా టీం వర్క్ చేసుకుంటున్న తర్వాత అయ్యో నేను ఏదో మిస్ అయ్యాను అని మళ్ళీ మనకు అనిపిస్తుంది. అందుకనే ఎప్పటికప్పుడు మనం అలర్ట్ గా ఉంటుండాలి. ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. మరి అంత అలర్ట్ గా మనసు ఉండాలి అంటే, మనసు ఎప్పుడు కూడా అంత అలర్ట్ గా ఉండాలి అంటే మనం చేయాల్సినటువంటిది ఏంటి? మనం చెప్పుకున్నాం. మనం కేవలము ఈ శరీరమే కాదు, మనకు ఎన్నో అడ్డు వస్తూ ఉంటాయి. మనం మిగిలిస్తూ ఉంటాం, ఎంతో మిగిలించుకుంటూ ఉంటాం. నెట్ బ్యాలెన్స్ ని మిగిలిస్తూ ఉంటాం. ఇంటి బిల్లుని, కరెంటు బిల్లుకి ఎట్లా జాగ్రత్తగా ఉంటాము. ప్రతి ఒక్క దాని పట్ల జాగ్రత్తగా ఉంటాం. కానీ మనం పొందాల్సినటువంటిది, మనం చేయాల్సినటువంటి మనసుని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అని అంటే దేని పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంట్రెస్ట్ గా ఉన్నారా అది తెలుసుకోవడానికి? ఇప్పుడు నేను సమయం యొక్క విలువ, మనసు యొక్క విలువ అని ఈ రెండు చెప్పడం జరిగింది. సమయం యొక్క విలువ, మనసు యొక్క విలువ. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివితేటలు. ఒక ఈవినింగ్ పడుకునేటప్పుడు చాలా, నేను ఈ రోజు నా లక్ష్యానికి సంబంధించి నిన్ననే నా ఇద్దరు పిల్లలకి ఈ విషయం చెప్పాను. నీ తెలివితేటలు నీకు ఏది అవసరమో దాని గురించి ఉపయోగపడకపోతే అసలు నీకు తెలివే లేదన్నట్టు. ఆ బుర్రలో నాకు ఇంత తెలివి ఉంది, నాకు ఇంత మ్యాథ్స్ వచ్చు, అంత మ్యాథ్స్ వచ్చి ఏమీ ఉపయోగం లేదు దానివల్ల. నీకు ఏది అవసరమో దాని దగ్గరికి నువ్వు వెళ్తున్నావా లేదా అనేది ముఖ్యం. ఏదైతే
నీకు మళ్ళీ మళ్ళీ అవసరం పడుతుందో దాని దగ్గర నువ్వు ఉన్నావా లేదా? నీకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు, కానీ దాన్ని అక్కడ ఉపయోగపడాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగపడాలి. వ్యక్తీకరించేటువంటిది లేకుండా నీ ఎమోషనే తినేస్తూ ఉంటుంది, నిన్ను తినేస్తూ ఉంటుంది. వాళ్ళ ఉమ్, ఒక మాస్టర్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళు అసలుకి ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ మొత్తం ఉన్నది. వాళ్ళ టీచరే ఉంది. వాళ్ళ టీచర్ గురించి వచ్చినప్పుడు టాపిక్ వచ్చింది, చెప్పాను. ఏంటి అంటే తను పూర్తిగా ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ గా ఉంటుంది. సబ్జెక్ట్ లేదా అంటే ఉంది. నాగేశ్వర గారు పాయింట్, సబ్జెక్ట్ ఉంది. ఆమె పనిచేస్తుంది ప్రైవేట్ సంస్థలో, పనిచేస్తుంది ప్రైవేట్ సంస్థలో. లోపల ఎంతో ఉంది. తను ఎంతో చదువుకుంది, పీజీ చేసింది, అవి చదివింది, ఈ చదివింది. తనకు టాలెంట్ ఉందన్న విషయం తనకు కూడా తెలుసు. అంత బానే ఉంది. మరి ఈ విద్య అంతా దేనికి ఉపయోగపడాలి? స్కూల్లో తాను పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఉపయోగపడాలి. అంటే హెడ్ మాస్టర్ దగ్గర, ఆ యజమాని దగ్గర మార్కులు కొట్టేయడానికి ఉపయోగపడాలి. అసలు అది దానికి ఉపయోగపడితే ఆమెకి ఏదైనా సరే వస్తుంది. ఉమ్, అది అది తనకు కావాల్సిందే. తనకై తాను ఎన్ని గొప్పలని తనకు తాను ఎన్ని మార్కులు వేసుకుంటే లాభం లేదు. పిల్లల పట్ల ఎట్లా ఉండాలి, వాళ్ళ చదువు పట్ల ఎట్లా ఉండాలి, అవుట్పుట్ ని ఎట్లా తీసుకురావాలి, ఇదే నాకు తర్వాత బోవ పెడుతుంది. ఇది నాకు అవసరము అని, అవసరానికి ఆ తెలివితేటలు ఉపయోగపడితే ఎందుకు అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఉమ్. ఆమె తన ఇగోని, తన యొక్క మనసును జయించలేకపోవడం వల్ల ఎంత ఉండని గాక అది అక్కడనే ఉంటుంది. కొంతమందికి ఎక్కడో ఒక దగ్గర ఆ ఇగోని దాటలేకపోవడం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి పెద్ద సమస్య ఆ సమయం వ్యర్థం అవడము. ఆ పిల్లలతోటి తను గడిపినప్పుడు ఆ పిల్లలతోటి తను గడిపినప్పుడు ఒక గొప్ప అవకాశం వచ్చినట్టు. ఏమి అవకాశం? తను నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చినట్టు. ఎంత బాగా నిరూపించుకుంటే ఆ పిల్లలు వచ్చి ఇంటి దగ్గర మాట్లాడతారు, ఆ మేడం గురించి, ఆ టీచర్ గురించి మాట్లాడతారు. దాన్ని హెడ్ మాస్టర్ గారు ఎట్లాగో చూస్తూ ఉంటారు, యజమాని గమనిస్తూ ఉంటారు. దానివల్ల తన జీతము పెరగచ్చు, లేదా తన ఉద్యోగం స్టేబుల్ గా ఉండొచ్చు, ఇంకో గొప్ప అవకాశాలు ఏదైనా రావచ్చు. అదేమి దాన్ని పూర్తిగా చెడగొట్టుకుంటూ ఉంటే దానివల్ల లాభమే లేదు. హరిప్రసాద్ ఎంత గొప్పోడు అయితే ఏంటి, హరిప్రసాద్కి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎన్ని పుస్తకాలు అర్థమైతే ఏంటి, అంతా బూడిదలు పోసిన పన్నీరే. మనసు మీద మాస్టరీ అనేది చాలా ముఖ్యం. ఏ పని మీద వచ్చామో ఆ పనిని చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఎంతగా తెలుసుకుంటే అంత. అప్పుడు ఏ వరకు, డి, సి, డి వరకు వచ్చినా సక్సెస్ అవుతాం. జెడ్ వరకు రావాల్సిన అవసరం లేదు. సో సమాచారం, జ్ఞానం, ప్రజ్ఞానం, ఆ తర్వాతనే విజ్ఞానం. పుట్టికి మనం తెలుసుకుంటే సమాచారం ఉంటుంది, పుట్టినే. మనకు కావాల్సింది తీసుకుంటే జ్ఞానం అవుతుంది, దాన్ని మననం చేసుకుంటే. దాన్ని తీసుకెళ్లి ప్రాక్టికల్ గా ఉపయోగిస్తే అప్పుడు అది ప్రజ్ఞానం అవుతుంది. ఆ ప్రాక్టికల్ ని పదే పదే చేస్తే అది విశేషమైన జ్ఞానం అవుతుంది, అది విజ్ఞానం. అప్పుడు విజయం వస్తుంది. అంతే. అలా కాకుండా చేయాల్సింది చేయకుండా ఉంటే అది ఎప్పుడు కూడా నెరవేరదు. మాస్టరీ కోల్పోతాం. మాస్టరీ ముఖ్యం చాలా. మనీ రావాలంటే మాస్టరీ రావాలి. హెచ్ఈసి సిఈసి కాదు, ఇండస్ట్రీ చదువు, సిఏ. నేను కాలేజీలో తిడుతున్నారని వదిలేశాను. అమ్మో జంప్.
స్కూల్లో తన్నులు తిని, ఉమ్, ఇక నాకు ఇంటర్లో కూడా తన్నులు. నేను ఫస్ట్ స్కూల్ నుంచి బయటికి రాగానే నా ఫ్రెండ్స్ ని అడిగింది, మనకి ఇంకెవరిని కొట్టరారా, మనల్ని ఎవరు కొట్టరా ఇంకా, అట్లా కొట్టారు. మా అప్పలనారాయణ, సంతోష్ రెడ్డి బరిగెలు ఉన్నాయా అనేటోడు. ఉమ్, ఆయన మరి బర్రెలు తోలుతుండ అనుకున్నాడో ఏమనుకున్నాడు, అది కొట్టంలాగా ఇంత పెద్ద పెద్ద కర్రలు, కర్రలు ఇరిగిపోతుంటే తెప్పించేటోళ్ళు స్పెషల్ గా, అది అన్నమాట. అంటే అప్పట్లో పిల్లలు కూడా అంత మారం చేసేవారు. ఓకే. వెంటనే కెమిస్ట్రీ సార్, ఇంటర్లోకి వెళ్ళగానే కెమిస్ట్రీ సార్ తంతనే ఉన్నాడు ఒక్కొక్కరిని స్టడీ అవర్ లో. అది చూసి జంప్, ఇంకా అమ్మో ఈ కాలేజ్ వద్దురా బాబు అని సైకిల్ తీసుకొని పరారు. అప్పుడు హెచ్ఈసిసిస్ లో చేరాను. అంటే ఎక్కడైతే స్ట్రిక్ట్ ఉంటుందో, ఎక్కడైతే ఎవరైతే మార్చాలని చూస్తారో అక్కడ మనం ఉండం, మనసు ఉండదు, స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటుంది, కంఫర్ట్ చూసుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కంఫర్ట్ కంఫర్ట్ కంఫర్ట్. సార్ బజ్జుండే ఏమన్నా ఉంటే చెప్పండి సార్, బజ్జుండే. ఓ మేడం గారు అడుగుతున్నారు, ఈ స్టార్ చేయడం అదంతా కాదు కానీ పెట్టుబడి పెడితే ఏమన్నా సెట్ అవుతామా సార్ అని. పెట్టుబడి పెట్టి ఏనా చేస్తే అవుతుందా అంటే, బాగా ఆస్తి పర్రాలంటే కాదు, సెట్ అయిపోతుంది అంటే అప్పు చేసినా చేసేద్దాం, పని అయిపోతుంది. ఈ స్టార్ చేయడం, వాళ్ళని ఎన్లైట్ చేయడము, వాళ్ళకి అవేర్నెస్ చేయడం, ఈ పని పెట్టకండి సార్. అట్లా. అంటే అందరికి పల్లకి ఎక్కడం ఇష్టం, పల్లకి మోయడం ఉండదు, పల్లకి ఎక్కడం ఇష్టం, అజమాయిషి ఇష్టం. ఏయ్ నువ్వు ఈ పని చెయ్, నువ్వు ఈ పని చేయి, ఇట్లా చేయి, అట్లా అంటే ఇష్టం. కూర్చొని చెప్పడం ఇష్టం. ఉమ్, ఇది చేయి అది చేయని. కానీ అది ఫస్ట్ ఎఫర్ట్ ఎఫర్ట్ ఎఫర్ట్, ప్రయత్నం. పేరు కోసం సపరేట్ గా కోరుకున్న వాళ్ళకి ఎప్పుడు పేరు రాదు. మీరు చరిత్ర తీసి చూడండి, అసలు ఏ పేరు కోరుకోకుండా పని చేసుకుంటూ పోయిన వాళ్ళకి పేరు ఇస్తా ఉంటుంది సమాజం. సపరేట్ గా కుర్చీ వేసుకుని కూర్చొని నాకు పేరు రావట్లేదు, పేరు రావట్లేదు, ఉం, నేను తినే దాంట్లో కూడా పేరే కలుపుకొని తింటాను అంటూ ఉంటారు. అలాగ అసలు పేరు రానే రాదు. నేను ఎన్నో చూసిన జీవితాలు అస్సలకి. కానీ పని చేస్తూ క్రమశిక్షణగా వాళ్ళ పని వాళ్ళు చేస్తే శత్రువు కూడా ప్రేమిస్తాడు, శత్రువు కూడా ఆ యొక్క అభినందనలు తెలుపుతాడు. వాడికి అదే ఇష్టం కూడా, శత్రువు కూడా అలాంటి హీరోయిజమే ఇష్టం ఎవరికైనా. ఎందుకంటే వాడికి వీడు శత్రువు అయ్యాడంటే ఈడెంత గొప్పవాడు. అట్లా. సో ఫస్ట్ మనసుని మాస్టరీ సాధించడం, అవసరం అయిన దాని మీదనే ఫోకస్ చేయడం, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా. నేను పుస్తకం పట్టుకునేప్పుడు నేను ఉద్యోగం వస్తుందని నేను అనుకుంటున్నానా, ఎగ్జాక్ట్ గా నేను దాన్ని చదువుతున్నానా. ఎందుకంటే నాతో పాటు కొన్ని వందల మంది చెట్ల కింద కూర్చొని ప్రిపేర్ అవుతా ఉండేవారు గవర్నమెంట్ ఉద్యోగం. నేను డబ్బులు వస్తాయని నేను అనుకుంటున్నానా, లేకపోతే సంపాదించి తీరుతానా అనేది ఎగ్జాక్ట్ గా ఏ మాత్రం కూడా పోకూడదు, మిస్ అవ్వకూడదు. అలా కాకుండా తేలిక తేలికగా, అసలు నాకు అది ఇష్టం ఉండదు అసలు. మొండి పట్టుదల అనేది ఎప్పుడైనా సరే మనకి కొత్తదాన్ని నేర్చుకోవడానికి ఇది అవసరం. మొండి పట్టుదల. ఈ పాత ఇన్కము, పాత జీవితము, పాత జీతము ఈ కాదు, సరికొత్తగా ఇంకా ఇంకా క్రియేట్ చేసుకోగలను అనుకునేది. నిన్న అందుకని అసలు ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ని ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి, వింటూ ఉండాలి. అందుకనే వచ్చారు మీరు. లేకపోతే మీరు ఆ డ్రీమర్స్ కాకపోతే ఎందుకు ఉంటారు? ఇప్పుడు నా మాట వినలేరు. మీలో ఆ తపన ఉంది కాబట్టి, నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉంది కాబట్టి ఉన్నారు. మీరు ఇంకా అప్డేట్ అవ్వడానికి నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్ గా మీ యొక్క సమయం మిస్ అవ్వకుండా కరెక్ట్ గా ఉండాలి. ఆప్షన్స్ పెట్టుకోవద్దు. ఆప్షన్స్. నేను ఏది చేస్తే ఎక్కడ వరకు నేను ఎగ్జాక్ట్ గా వెళ్ళిపోతాను. నిన్న చక్కగా మైల్ రాళ్ళు చెప్పడం జరిగింది. వసుంధర గారు వచ్చిందా మేడం? సమయాన్ని చాలా మిస్ చేయ అసలు. ఇక్కడ మొత్తం ఉన్నది ఏంటంటే
సార్ అందరు సార్ రెస్ట్ తీసుకుంటారా సార్ అసలు? ఆయన ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం సార్ రెస్ట్ తీసుకుంటారా సార్ అసలు? ఉం? మీరు ఊహించవచ్చు సార్ అసలుకి నో రెస్ట్. ఆయనకి రెస్ట్, పని చేస్తేనే రెస్ట్ ఆయనకి. నిరంతరం నిరంతరం ఏ దేశాలకు తీసుకెళ్ళాలి, ప్రొడక్ట్ ఎట్లా ఉండాలి, వాళ్ళు పడుకున్నా కూడా వాళ్ళ సబ్ కాన్షియస్ వాళ్ళు ఏదైతే లక్ష్యం ఉందో దాని గురించి ఆలోచిస్తారు. అది ఎంత చెట్టుకు అంత గాలి. వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు, మన లక్ష్యం కోసం మనం. ఎగ్జాక్ట్ గా చేయాల్సిన పని చేస్తున్నామా లేదా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. లేకపోతే అన్ని ఇసుక కొండ ఎక్కినట్టే ఉంటుంది. ఇసుక కొండ. నేను ఒక్క 3 hours అక్కడ కేటాయించడానికి, 3 గంటలు కేటాయించడానికి 3 సార్లు కాదు, ఒక 5-6 సార్లైనా అడుగుంటాను ఒకసారి ఉపయోగం ఉందా 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 అని. మీరు ఉపయోగం ఉంది అంటేనే నేను అక్కడికి వచ్చి స్పెండ్ చేస్తాను. ఎస్ సార్. సార్ మళ్ళొకసారి అడిగి ఖచ్చితంగా ఉంది సార్ వస్తున్నారంటే అప్పుడు, లేకపోతే అసలు సమయం కేటాయించేదే లేదు, ఒక నిమిషం కూడా కాదు. అస్సలు నేనైతే మాత్రం ఇంకా రూపాయి అన్న ఆడ పెడతా కానీ నా సమయాన్ని మాత్రం పెట్టను, ఉంచటే లేదు. ఎందుకంటే ఆ రూపాయిని 1,00,000 రూపాయలు చేసేదే నా సమయం. ఆ రూపాయిని, అందుకని నేను ప్రస్తుతం రూపాయి గురించి అసలు ఆలోచించను. నేను ఎంత స్ట్రిక్ట్ అంటే దాని విషయంలో మాత్రం అసలు ఎటువంటిది లేదు. నా ఫ్రెండ్, నా బంధువు, అసలు నేను వాళ్ళకు ఉపయోగపడాలన్నా నేను ఒక స్థితికి చేరుకోవాలి కదా, అంతేనా? నా పిల్లలే కాదు, నా స్నేహితులకు కూడా నేను ఉపయోగపడాలన్నా, నా బంధువులకి నేను ఉపయోగపడాలన్నా నేను ఒక రేంజ్ లో ఉండాలి. ఇక ఈ అవకాశం సీనియర్ ఎప్పుడు చెప్పేవాడు, జీవితంలో మళ్ళీ ఇంకొక అవకాశం ఈ వయసులో ఇంకా ఇంకోటి రానే రాదు, మనల్ని మనం నిరూపించుకునేటువంటి అంటే మనం చేరుకోవాలని. సో అటువంటి వాళ్ళు ఉంటారంటూ ఉంటారు, ఏం లేదు. ఇంతమంది కస్టమర్లు ఎంతమంది ఉంటారు, అందులో ఇంకా మనకి ఎంతమంది కావాలండి? లెఫ్ట్ వన్ రైట్ వన్, రైట్ పర్సన్, లెఫ్ట్ వన్ రైట్ వన్, అంతే. అక్కడి నుంచి మన అసలు జర్నీ స్టార్ట్ అయింది. చాలా మంది ఎగ్జాక్ట్ గా మన వాళ్ళకి వచ్చేటువంటిది, కష్టం చేయలేరా సార్ అంటే మామూలు కష్టం కాదు. కష్టజీవులు కాకపోతే ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అసలు లేడీస్ అయినా సరే ఉదయం ఎప్పుడు వెళ్తున్నారు, సాయంత్రం వస్తున్నారు. అది ఏం కష్టం అసలు వాళ్ళు. ఉం? తెలివిగా ఆలోచించకపోవడంలోనే ఉంది దోషం అంతా. ఓకే, ఇప్పుడు కొన్ని నాకు అవకాశం వచ్చింది కాబట్టి మరి మనసు ఆ విధంగా ముందుకు వెళ్ళకపోవడానికి ఒక్క నిమిషం, మీకు సడన్ గా నాకు ఇచ్చారు సెషన్. సరే, ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు కొన్ని బండ గుర్తులు చెప్తాను. ఉం? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫుడ్ దగ్గర అలర్ట్ గా ఉండాలి, అంతే. ఇంకా వేరేది లేనే లేదు. యువర్ ఫుడ్ ఈజ్ యువర్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ అంటే అనాలిసిస్, అది పూర్తిగా భావాలు. ఉం. మీరు ఒకటే చూడండి, మొత్తము సెంటర్ బ్రెయిన్ అనుకుంటారు. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బ్రెయిన్ అనుకుంటారు. బ్రెయిన్ ఏం లేదు, అన్ని నేర్చుకొని పెడుతుంది అంతే. బ్రెయిన్ కూడా అల్లాడించేది ఉదరమే, పొట్టనే. ఉం.
మీరు మాట్లాడేది కూడా మీ పొట్టనే మాట్లాడుతుంది. అంతే. ఇంకా అదే ఇప్పుడు ఎవరైనా చెప్పారా? ఇది చెప్పలే కదా, ఇదే సత్యం. మీ సమయం సద్వినియోగం కావాలి అని అంటే మీ స్టమకే మీ స్టమక్ ఫిట్నెస్ ఎట్లా ఉంది అనేది ముఖ్యము. అంతే. మీరు దాన్ని ఎంత ఎనర్జెటిక్ గా ఉంచుకుంటే, ఎంత యాక్టివ్ గా ఉంచుకుంటే, ఇక మిగతాదంతా అది శరీరాన్ని అల్లాడిస్తుంది, మనసుని అల్లాడిస్తుంది, బుద్ధిని అల్లాడిస్తుంది. అంతే. ముందు దాని దగ్గర సక్సెస్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి బయలుదేరండి. ఇంకా మిగతాది లేకపోతే 3 రోజులకు ఒకసారి జ్వరం అంటాం, ఉం? 3 రోజులకు ఒకసారి మైగ్రేను, 3 రోజులకు ఒకసారి ఇంకోటి నొప్పి, ఇక వస్తూనే ఉంటది. అనారోగ్యం ఉన్న వాళ్ళు ఆర్థికంగా ఎట్టపోతారండి అసలు? వెళ్ళలేరు. మీరు గట్ హెల్త్ లేకుండా, గట్ ఫిట్నెస్ లేకుండా, స్టమక్ స్ట్రెంగ్త్ లేకుండా సరిగ్గా మాట్లాడని కూడా మాట్లాడలేదు. చెప్తున్నాను కదా, అసలు మాట్లాడలేదు. అంతే. మీరు ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, అది డైజెషన్ సరిగా అయిందా, ఎలిమినేషన్ సరిగా అయిందా, ఎంత ఫిట్నెస్ తోటి ఉంది అనేది సత్యం. అంతే. లేకపోతే అసలు అందుకనే దానికి సింబాలిక్ గా సృష్టి అక్కడి నుంచి జరుగుతుందంటారు. అసలు పరబ్రహ్మం, బ్రహ్మనే సృష్టి ఎక్కడి నుంచి జరుగుతుంది అని అంటే అక్కడి నుంచి, నాభి దగ్గర నుంచి జరుగుతుంది. దాన్ని జపనీస్ ఆరా అని అంటారు. ఆరా, ఆరా పవర్ అది. అది తెలుసుకోవాలి ఫస్ట్. మనకి ఎందుకు ఆ బద్ధకాన్ని జయించలేకపోవడము, లేకుంటే అనుకున్న పనులు ఎందుకు కావట్లేదు? ఏ చెప్పినా కూడా, ఏ ఆచారమైనా ఎవరైనా కానీ ఉపవాస దీక్షలు ఎందుకు చెప్తారు? అవును, గమనించారా మీరు? ఏదైనా సరే ఆ పూజ అయిపోయేదాకా, ఆ ప్రార్థన అయిపోయేదాకా ఉం? అన్నీ కూడా స్టమక్ ని స్ట్రెంత్ చేయడానికే ఉంటాయి అన్ని ఆచారాలు, నియమాలు. మీరు గమనించారు లేదు? అది ముఖ్యం. సో ఫస్ట్ ఈ ఫిట్నెస్ ని బాగా పెంచుకోండి. ఆరోగ్యానికి కేంద్రము మన యొక్క ఉదర భాగమే, లేకుంటే కాదు. ఇది ఫస్ట్ మీరు తెలుసు. లేకపోతే ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దాంతోటే మాట్లాడుతూ ఉంటాం. అది ఎంత ఇనాక్టివ్ ఉంటే ఆ ఇనాక్టివ్నెస్ మాటల్లోంచి వస్తూ ఉంటుంది. ఎంత ఫిట్నెస్ ఉంటే ఫిట్నెస్ వస్తూ ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి గమనించడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ అబ్జర్వేషన్ చేసుకోండి. మొన్న వందన మేడం అన్నారు కదా, సార్ మీరు చెప్తుంది ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటున్నాను, నా రీసెర్చ్ లో అది నిజమే అని తేలుతుందని నాకు మార్కులు వేసింది కదా, అట్లా మార్కులు వేసింది. అప్పుడు తెలుస్తుంది. ఏ కారణాల వల్ల ఏది జరుగుతుందో అది మనకి. వాటర్ బాగా తీసుకోవడము, ఎర్లీ మార్నింగ్ లేవడం, వాటర్ తీసుకోవడం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సమయం అవుతుందా, ఆకలి అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం, అది క్లెన్జింగ్ అనేది ఎంత అవుతుంది అనేది చెక్ చేసుకోవడము, ఇది అంతా కూడా ఒక లక్ష్య సాధకుడికి కావాల్సినటువంటి నియమాలు. ఇది అవసరం. లేకపోతే మోటివేషన్ దగ్గరే ఉంటాం, ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అవుతాం. ఇంప్లిమెంటేషన్ లో ఫెయిల్ అయిపోతాం, మోటివేషన్ దగ్గరే ఉంటాం. నిన్న బాగా ఆకలి అవుతుంది. నిన్న సెషన్ ఎలా వచ్చింది? ఎవరు వచ్చారు? వసుంధర గారు, అనిత గారు వచ్చారు. ఉమ్. లక్ష్మి గారు, నమస్కారం సార్. అమ్మ నల్గొండ నుంచి వచ్చారు. సార్ సంతోషం. ఆ, సమయం ఉపయోగపడిందా మీకు నిన్న వచ్చినందుకు? ఉపయోగపడింది సార్. అనిత మేడం కి కూడా ఉపయోగపడిందా?
పడింది సార్. ఓ నా టైం అంతా వేస్ట్ అయిందిగా అన్నదా ఏమన్నా? ఏమనలేదు సార్. ఉమ్. మేడంకి మీకు సద్వినియోగం అయింది అంతేనా? అయి- అయింది సార్. ఉమ్. నేను ఎంతో అలర్ట్ గా వచ్చేటప్పుడే చాలా ఆకలి అవుతుంది, కానీ చాలా ఎరుకతోటి ఉండి, ఎందుకనంటే అక్కడ క్లాస్ వెరీ ఇంపార్టెంట్. బండ గుర్తు ఏం చెప్పాను? ఎవరు మాట్లాడతారు? అంతే, స్టమకే మాట్లాడేది. స్టమకే మాట్లాడుతుంది, స్టమకే వింటది, స్టమకే రాసుకుంటది, స్టమకే ఆలోచిస్తుంది. అంతే. ఎంతో అలర్ట్ గా ఉండి ఇంకొన్ని 2 ప్లేట్లు ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు. ఉండే జోబులో డబ్బులు కూడా ఉన్నాయి, ఖాళీ కూడా ఉంది, కడుపులో ఖాళీ కూడా ఉంది, ఆకలి కూడా ఉంది. కానీ నా కాన్షియస్ అంతా కూడా అక్కడ వాళ్ళకి మీద. ఆ కాన్షియస్ తోటి చెప్పే నేనే కాదు, వినే వాళ్ళు కూడా అదే ఆలోచించారు. ఎక్కడైనా సరే మీరు ఒకవేళ లక్ష్యార్థి అయ్యి డ్రీమర్ అయితే మాత్రం నలుగురిలో మీ యొక్క మాటలు, మీ యొక్క పేరు నిలబడాలేనంటే, మనసు మీద మాస్టరీ రావాలేనంటే ముందు మీకు మీ యొక్క స్టమక్ మీద మాస్టరీ రావాలి. ఇది ముఖ్యము. అది శారీరక ఆరోగ్యం, అన్నమయ కోశానికి అయినా, ప్రాణమయ కోశానికైనా, ఆ తర్వాత మనోమయ కోశానికైనా, ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఇక ఒక 5 పాయింట్స్ మనం రాసుకున్నాం, తర్వాత దీన్ని మనం స్టాప్ చేద్దాము. ఫస్ట్ది, సో మెనీ ఆప్షన్స్ పెట్టుకోవడం, కన్ఫ్యూజన్ మొత్తం. సో మెనీ ఆప్షన్స్. ఉద్యోగానికి నో ఆప్షన్, మనం రోజు డైలీ చేయాల్సిన పనులకి నో ఆప్షన్, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. కానీ వివా దగ్గర ఆప్షన్స్ పెట్టుకోవడం, ఏదో ఒక కారణం, నాకు టీం లేదు కదా, లేకుంటే అది లేదు కదా, నాకు ఇది ఉంది కదా అని సో మెనీ ఆప్షన్స్. నాకు ఇప్పుడు కొంచెం సుస్థి చేసింది కాబట్టి. ఎంత ఆరోగ్యం లేకపోయినా సెలవులు పెడతామా సార్ కృష్ణ సార్? వెంటనే ఆరోగ్యాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయం ఉద్యోగానికి. ఖచ్చితంగా అమ్మో తొందర తగ్గించుకోవాలి, అన్ని రోజులు ఇవ్వరు నాకు అనేది. ఇలా డ్రీమ్ వర్క్ కి సో మెనీ ఆప్షన్స్ పెట్టుకోవడం. నేను కేవలం నాకు వివా వర్క్, హరిసార్ వివా వర్క్ ని ఎలా చేస్తున్నారో అట్లానే నేను చేయాలి అని అంటే ఉద్యోగంలా భావించాల్సిందే. దీన్ని నిన్న మీరు ఎవ్వరికి చెప్పలేదు, అసలు ఎవ్వరికి కూడా వెల్నెస్ గురించి అవేర్నెస్ చేయలేదు. అసలు చెయ్యాలన్న ఆలోచన కూడా రాలేదు. ప్రోగ్రామ్ వస్తే వెళ్దాం, మన వాళ్ళు ఎట్లా చెప్తారో చూద్దామని వచ్చారు మీరు, అంతే. అనుకుందాం మీరు ఎవరు చేయలేదు అనుకోండి, అసలు మీరు ఉద్యోగానికి ఆ రోజు వెళ్ళనట్టే, షాపు ఓపెన్ చేయనట్టే, అంతే. వివాలో వర్క్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా తెలుసుకోవాలి. వివాలో ఎగ్జాక్ట్ గా ఆ వర్క్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. సో ప్రాసెస్ ని కరెక్ట్ గా మీరు తెలుసుకోవడం ముఖ్యం. అక్కడ ఆప్షన్స్ లేకుండా చూసుకోవాలి, ఖచ్చితంగా అది జరిగేటట్టు. నిన్న ఒక మిత్రుడు స్టార్ అయ్యారు, తను వద్దాం అనుకున్నారు, బయటికి బయలుదేరగానే అతను వెంటనే వద్దామని పూర్తిగా డిసైడ్ అయ్యారు. దారిలో బయటికి రాగానే వీధికి ఒక ఖర్చింది. తన ఎగ్జిక్యూటివ్ నమ్ముతాడో లేదో అని అతని తాపత్రయం చూడండి. 2 సార్లు ఫోన్ చేసి, నిజంగా సార్ నేను వచ్చేవాడిని అని తను కుక్క కరిచినటువంటి కాలు ఫోటో కూడా పంపించాడు. అది ఎంత ఉందో చూడండి, అది అక్కడ ఆ యొక్క ఇష్టం. ఇప్పుడు సేమ్ ఎలా చేస్తారంటే, ఆ షాపు యజమాని, మన యజమాని ఎవరైతే జీతం ఇస్తున్నారో అతని దగ్గర ఈ ప్రయత్నాలు చేస్తాం, అంతే కదా? అంతేనే కదా. నేను సార్ నేను ఎందుకు రావట్లేదంటే నాకు సెలవు కావాలి. నిజం సార్,
జ్వరం వచ్చింది, కావాలంటే హాస్పిటల్ రిపోర్ట్ తీసుకొస్తాను, మీకు దండం పెడతాను, మీకు ఎట్లా అట్లా నాకు చేయండి, ఉమ్, సెలవు ఇయ్యండి, 2 రోజులు ఇట్లా. కానీ మీకు ఒక విషయం ఏంటంటే, ఆఖరికి ఇక్కడ ఫోన్ చేసిన సీనియర్ ఫోన్ ఎత్తకపోవడమే కాక ఎందుకు రాలేకపోతున్నాను కూడా చెప్పకుండా ఉండడం. ఎంత స్వేచ్ఛ ఉందో చూడండి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. కాకుండా కొంతమంది చెప్పడం ఉంది, అసలుకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్లీ మార్నింగ్ ఉంది, లేకపోతే సాయంత్రం 7 గంటలకు ఉంది, దానికి అసలుకి మీరు ఎందుకు రాలేదు, ఎందుకు ఆ వర్క్ చేయలేదు అనేది ఏమాత్రం లేదు అసలు దానికి. మళ్ళీ డ్రీమర్ అంటే అయ్యో భలే ఉన్నారు, డ్రీమర్ కాకపోతే నాకు వివా లేకపోతే నేను ఉండలేను, వివా నా రక్తంలో ప్రతి కణంలో ఉంది, వివా ఈ టీం కావాలి, ఆ టీం కావాలి, ఆ టీం కావాలి, ఎన్నో ఉన్నాయి. కానీ ఎగ్జాక్ట్ గా ఏం చేయాలి అనేది అయ్యో రామ అసలు అర్థమైంది. ఆ రోజు షూటింగ్ కి ఎందుకు రాలేదో ఆ రాజమౌళి చెప్పకపోతే ఎట్లా, ఏం చేయాలి రాజమౌళి అడుగుతాను. సంపదను ఎట్లా సృష్టించాలో తెలియనంత మానసిక పేదరికం ఉండకూడదు. మానసిక పేదరికం అది ఏనాటికి ధనవంతుల జాబితాలోకి తీసుకెళ్ళలేదు. ఎన్నో ఆప్షన్స్, ఇది అంతా చేసుకుంటూ కంటిన్యూ చేయకండి. ఈ రోజు లేచే అవకాశం, వినే అవకాశం, ఎంత దగ్గొచ్చినా, ఎంత తుమ్ములు వచ్చినా, ఎంత జ్వరం వచ్చినా కూడా వినొచ్చు, అప్డేట్ అవ్వచ్చు, లేకుంటే అవ్వచ్చు. వర్కింగ్ మెంటాలిటీ నిన్న చెప్పాను, నెట్వర్క్ మెంటాలిటీ, వర్కింగ్ మెంటాలిటీ, ఆ ఫస్ట్ దాంట్లోనే ఉండిపోతాం. అది రెండవది, చిన్న చిన్న రెస్ట్లు తీసుకోకపోవడం. చిన్న చిన్న రెస్ట్లు తీసుకోకపోవడం, ఇది కూడా వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణమవుతుంది. 3 రెస్ట్లు ఎప్పుడు అవసరం అని చెప్పాం కదా, ఏంటది? స్టమక్ రెస్ట్, మైండ్ రెస్ట్, బాడీ రెస్ట్. చిన్న చిన్న రెస్ట్లు తీసుకోవాలి. నిన్న కొంతమంది ఎగ్జిక్యూటివ్ బాగా పనిచేశారు, 500 1000s, వాళ్ళు కొంచెం రెస్ట్ గురించి కూడా ఆలోచించారు. రెస్ట్ తీసుకోవాలి. ఇది రెండవది. మూడవది, భయం లేకుండా ఉండకండి. భయం లేకుండా ఉండకండి. చిన్న చిన్న భయాలని క్రియేట్ చేసుకోండి, పనికొచ్చే భయాలని క్రియేట్ చేసుకోండి. అరే నేను ఏదైనా ఈరోజు లేట్గా వెళ్తే ఏమన్నా మిస్ అయిపోతానా, ఈ పని చేయకపోతే, ఈ వారంలో కనీసం ఒక 5 ప్రెజెంటేషన్లైనా చేయకపోతే, 5గురికైనా సరే నేను అవేర్నెస్ చేయకపోతే, నేను అనుకున్నది కూడబెట్టుకోలేనా అనేది. ఎప్పుడు పాఠం అప్పుడు కొంచెమైనా వినడమో చేసినా కూడబెట్టినట్టేనా, అంటే లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఉపయోగపడతాయి. అలా కొంచెం కూడబెట్టుకునేది. సొంతంగా వచ్చేటువంటి ఒక ఆదాయ మార్గాన్ని సృష్టించాలంటే 3 సంవత్సరాలు కష్టపడాలండి, 1000 days. సొంతంగా ఆగకుండా మీ ఇన్కమ్, జీతం వచ్చినట్టు ఎవ్రీ వీక్ రావాలి అంటే 3 సంవత్సరాలు సమర్పించాలి. మన వాళ్ళు 500 అయ్యేంత వరకు, లేకపోతే అప్పుడప్పుడు కొద్దిగా అసలు ఆబ్సెంట్, ఇప్పుడు ఈ రోజు సబ్జెక్ట్ అంటే మళ్ళీ ఇంకెప్పుడో వినడం, అలాగా ఉంటూ కూడా ఏం అవ్వట్లేదు కదా అనే ఫీలింగ్ లోపల పెట్టుకోవడం. ఇది దాంతో పెద్ద ఫైట్ చేయలేక వాళ్ళు కూడా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ టైం వేస్ట్ అవ్వడానికి కారణం ఈ చిన్న చిన్న భయాలు. ఒకటి, స్టమక్ స్ట్రెంత్ లేకపోవడం ఒక పాయింట్, ఆప్షన్స్, సో మెనీ ఆప్షన్స్ పెట్టుకోవడం రెండవ పాయింట్, అంటే చేయకున్నా ఏం కాదనే ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయడం రెండో పాయింట్. మూడో పాయింట్, చిన్న చిన్న భయాలంటూ లేకపోవడం. నాలుగవది, ఎందుకు చేయాలో తెలియకపోవడం.
చిన్న చిన్న సక్సెస్ ని క్రియేట్ చేసుకోలేకపోవడం. ఈరోజు మీరు అందంగా ఫ్రేమ్ చేసుకున్నారనుకోండి, అది చిన్న సక్సెస్. అది సెలబ్రేట్ చేసుకోవాలి. పెద్ద సక్సెస్ లో అందరు బయట వాళ్ళు చేస్తారు, కానీ చిన్న సక్సెస్ లో మనమే సెలబ్రేట్ చేసుకోవాలి. మనమే సెలబ్రేట్ చేసుకోవాలి చిన్న చిన్న సక్సెస్. మీకు ఒక చిన్న 2 ప్రొడక్ట్లు సేల్ అయ్యాయి, ఒక్క ప్రొడక్ట్ సేల్ అయింది, లేదు ఒక ఇద్దరికి ప్రజెంటేషన్ మంచిగా అవేర్నెస్ చేయించారు ప్రొడక్ట్ గురించి, అది కూడా మంచి సెలబ్రేషన్. అట్లా చిన్న చిన్న సక్సెస్ ని క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకోలేకపోవడం. చూడండి, మీరు రెస్ట్ తీసుకుంటున్నారని, మీరు తెలుసుకోవాల్సింది తెలుసుకోలేదని అందరు అలా ఉంటారని అనుకోవద్దు అస్సలకి. అయ్యో నేను తెలుసుకోవాల్సింది తెలుసుకోలేకపోయాను అని తర్వాత అనుకోవద్దు. 5వది తర్వాత పాయింట్, ఇప్పటికైనా మునిగిపోయింది లేదు, ఇట్స్ నెవర్ లేట్. ఇప్పటి నుంచి అయినా సరే అని ఆలోచించడం. ఇప్పటి నుంచి అయినా సరే, ఎప్పటికప్పుడు. క్యాన్సర్ వచ్చిన తర్వాత అయినా సరే, ఇప్పటి నుంచి నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవాలి అనుకొని మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. క్యాన్సర్ వచ్చినప్పుడైనా సరే, 60లో 70స్లో కూడా రియల్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నా అబ్జర్వేషన్ లో తెలిసింది ఏంటంటే, చిన్న చిన్న లక్ష్యాలని, అంటే సక్సెస్ ని క్రియేట్ చేయడం ఎంత ఎంజాయ్ చేస్తుందో మనసు. ఓ పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటే అంత ఎంజాయ్ చేస్తుంది మనసు. ఇప్పుడు నా రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే, ఎప్పుడైతే ఒక 100 డేస్ అని, ఒక 40 డేస్ అని దానికి ఒక లక్ష్యం పెట్టండి, ఎంత సీరియస్నెస్ వస్తుందో వెంటనే వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి నేను అని వెంటనే ఒక పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాను. అది ఎంజాయ్ చేస్తుంది మనసు, చాలా ఇష్టం దానికి. చిన్న చిన్న లక్ష్యాలు కాదు, దానికి పెద్ద లక్ష్యం అంటే చాలా ఇష్టం. కానీ అది ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే చిన్న చిన్న సక్సెస్ ని కూడా సంతృప్తిగా ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడు సమయం వేస్ట్ అవ్వదు, అస్సలకి వేస్ట్ అవ్వదు. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా? నేను ఇప్పుడు కొన్ని వందల రోజులు పెట్టుకున్నాను. అది పెట్టుకున్నప్పుడు నా మనసుకి పెద్ద ధైర్యము అది వస్తుంది. మనం పెద్ద లక్ష్యమే పెట్టుకోవాలి. నేను రూబీ అవ్వాల్సిందే, నేను స్టార్ 1000 అవ్వాల్సిందే అని అట్లా పెట్టుకోండి. దానికి అసలు ఎంత ప్రాణశక్తిని తీసుకుంటది. గట్టిగా పీలిస్తే అది ఎంత ప్రాణశక్తిని లోపల తీసుకుంటుందో, అట్లా పెద్ద లక్ష్యం పెట్టుకుంటే అంత ప్రాణశక్తిని తీసుకుంటుంది. కాకపోతే అది ప్రతి రోజున అది చిన్న చిన్న సక్సెస్ గా మార్చుకోవాలి. పెద్ద లక్ష్యం పెట్టుకున్నాం కదా అని పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అని అనుకోవద్దు. ఓకే, నేను 108 రోజులు గ్రౌండ్ లో ఉండాలి అని అనుకున్నాను. ఒకరితను అనుకున్నాను, తెల్లారి వెళ్ళకపోయినా ఆ టైంకి లేచాను, అది నా చిన్న సక్సెస్. నిన్నటి కంటే ఒక చిన్న 1% మెరుగుదల వచ్చింది అని అనుకో. పాయింట్ అర్థమైంది? ఇది మెయిన్ నేను చెప్పింది. సో ఈ పాయింట్స్ ని ఒకసారి మన సార్ రాసుకున్నారు కదా, చెప్తారు. ఇది నేను ఇవి మీరు గనక ఈ పాయింట్స్ ను కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనసు మీద మాస్టరీ అనేది వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను చెప్పినా కూడా మీరు మిమ్మల్ని అలర్ట్ గా ఉంచేది మీ స్టమకే. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేది కూడా మీ స్టమకే. మిమ్మల్ని తేజవంతంగా చేసేది, అందంగా చేసేది కూడా మీ స్టమకే. ఏదైనా సరే మీరు సక్సెస్ గా, అవి మనీ అయినా మార్కులు అయినా రావాలి అని అంటే సెంటర్ పాయింట్ ఈస్ యువర్ స్టమక్. బ్రెయిన్ కాదు, బ్రెయిన్ ని కూడా యాక్టివ్గా ఉంచేది ఇదే. లేకపోతే ఇంకా అక్కడనే సార్ చెప్పండి సార్.
సార్ సార్ వెళ్ళినా కొంచెం ఆగుతున్నా నీకు ఏం కావాలంటే ఏం పెట్టుకుంటావు చెప్పు. ఓకే ఒకసారి మనం ఈ సెషన్కి గ్రాండ్ పాటిస్తూ రియల్గా సార్ చెప్పిన దాన్ని బట్టి మన సమయాన్ని సరిగ్గా పెట్టుబడిగా మార్చుకున్న వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్స్. సమయంని సరిగా ఆ, స్ఫూర్తివంతంగా ఉపయోగించుకోవడమే సమయస్ఫూర్తి. అదేవిధంగా సమయం ఒకటి మనసు ఒకటి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఈరోజు సార్ చెప్పిన దానిలో అంటే మనసు అంటే తెలివి అనమాట. మన తెలివితేటలు నీకు ఏది అవసరమో దాని దగ్గర ఉంటుందా లేదా, అది ఇంపార్టెంట్. ఆ సమయాన్ని కరెక్ట్గా సమయస్ఫూర్తిగా ఉపయోగించుకుంటున్నాం, దీన్ని బట్టే సక్సెస్ అనేది ఉంటుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ సార్ చెప్పిన ఈరోజు మనకు. దాంతో పాటుగా ఒక 5 విషయాలు చెప్పారు. మనకు సమాచారం పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఎన్నో సమాచారాలు తెలుస్తూ ఉంటాయి. మన ఊరికి అసలు ఉండవు. ఇట్లా ఉట్టి కూర్చున్నా మనకు కనబడుతుంటాయి, కొన్ని ఎన్నో దృశ్యాలు కనిపిస్తుంటాయి, చూస్తూనే ఉంటాం వాటిని. చెవులు కొన్ని శబ్దాలు వెంటనే ఉంటాయి. ఇట్లా మనం ఎప్పుడు సమాచారం మనకు తెలుస్తూనే ఉంటుంది, ఊరికేనే వస్తుంది సమాచారం. కానీ అందులో ఎస్ సార్. సడన్ గా ఫోన్ వచ్చింది. సో ఓకే ఓకే డ్రీమర్స్, ఇది మీకు ఆ, ఆ, ఏదైతే నా పిల్లలు చదువులో సక్సెస్ అవ్వడానికి నేను ఏమైతే వాళ్ళకి చెప్తానో అవే పాయింట్స్ మీకు కూడా చెప్పాను. పాయింట్స్ నేను అవి రాసుకొని పెట్టుకున్నాను. సమయం వేస్ట్ అవ్వడానికి మెయిన్ కారణాలు అదే మీకు చెప్తున్నాను. అది ఏదైనా కావచ్చు, ఏ సక్సెస్ అయితే ఏంది? డబ్బులు సంపాదించడం చిన్న విషయమా? ఎంత కష్టమైన విషయం, మామూలు విషయం కాదు అసలు. 2000 మనకి వీక్ రావాలి అని అంటే ఖచ్చితంగా ఖర్చు అయ్యే ఎక్కువ ఉన్నాయి, వచ్చేవి తక్కువ ఉన్నాయి. మార్గాలు ఉంటే ఒక ఉద్యోగమే ఉంటుంది, లేకపోతే కొంతమందికి చిట్టీలో రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఇంకోటి కూడా, ఇది కూడా ఉంటే మీకు ఎక్కడే ఉంది, నష్టం ఏముంది? మీ మీ పనులు చేసుకుంటూనే వాట్సాప్ లో లాగిన్ అవ్వచ్చు, మీ యొక్క వర్క్ ఎట్లా జరుగుతుందో చూసుకోవచ్చు. ఎవరైనా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారా, ఎక్కడో ఒక దగ్గర చిన్న టైం మధ్యాహ్నం పూట ఎక్కడో చేసి జిఎస్ఎం చేయించుకోవచ్చు. అంత ఫ్లెక్సిబుల్ వర్కే. ఎప్పుడో ఒకసారి ఫిజికల్ గా ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం. ఫస్ట్ పాయింట్ ఏంటి సార్, చెప్పండి. స్టమక్ సార్. మనకు మాట్లాడేది, వినేది, చూసేది మొత్తం అంతది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అదే 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 అంతే. మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి అని అంటే ఇంకా అక్కడే చెక్ చేసుకోవాలి. సార్ నా మాటలు బాగుండాలంటే అంతే. ఇంకా మీ మీ మాటలు బాగుండాలన్నా, ఏది బాగుండాలన్నా, అందుకే ఇంకా మీరంటే మీ స్టమకే. అంతే. మీరు బాగుండాలి అని అంటే మీ స్టమక్ బాగుండాలి. అక్కడ చక్కడ ఫ్రూట్స్ ఇవ్వండి, మంచి వాటర్ ఇవ్వండి. ఓకే, అక్కడ నిలవ ఉండే చెత్త పుట్టలాగా చేయకుండా ఉండండి. చాలా శుభ్రంగా, శుద్ధిగా, శక్తివంతంగా ఉండేటట్టు చూసుకోండి. అంతే. అదే దైవశక్తి, దాని గురించి ఎంతో పెద్ద సబ్జెక్టే ఉంది. ఉం? కాబట్టి ఈ పాయింట్స్ సరిపోతాయి. ఇక దీన్ని ఇప్పటి నుంచి ఈ రకంగా ఆలోచించలేదు నేను అంటే నవ్ అన్వర్డ్స్ స్టార్ట్. నవ్ అన్వర్డ్స్ స్టార్ట్. అంతే. రెండోది సార్, సో మెనీ ఆప్షన్స్ పెట్టుకోవడం. కారణాలు అసలు సో మెనీ ఆప్షన్స్, ఒకవేళ ఎంత నిజమైన ఆప్షన్ ఉన్నా కూడా మనం నేర్చుకోవడం ఆపం. స్కూల్ దగ్గర నో ఆప్షన్. జీవన దగ్గర ఆప్షన్స్. పండగలు, పబ్బాలు, ఏది చూసుకున్నా స్కూల్ ఎగ్జామ్స్ అన్ని చూసుకునే చేస్తాం. ఉద్యోగము, ఉద్యోగ సెలవులు అన్ని చూసుకునే చేస్తాం. అన్ని వాటిని మూడో సార్, దాని ప్రకారమే డిజైన్ చేస్తాం. అట్లా అంతే. ఈ యొక్క వీక్లీ ఇన్కమ్ వచ్చే దగ్గర కూడా దాన్ని కూడా ఆ ప్లేస్ లో పెట్టాలి. ఆ స్కూల్ ప్లేస్ లో, ఆ ఉద్యోగం ప్లేస్ లో, ఆ వ్యాపారం ప్లేస్ లో. మనకు మనీ వచ్చే దగ్గర వేరే దగ్గర ఎట్లా పెట్టుకుంటున్నామో అట్లా పెట్టుకోవాలి.
అమ్మో నా చిట్టిపాటు ఉంది నేను రాను. మళ్ళీ ఇది ఉంది నేను రాను. డబ్బుల దగ్గర ఎట్లా అట్లనే ఉంటా. ఇది కూడా బీమా కూడా అంతనే ఉంటుంది. రోజు షాప్ తీసినట్టు ఎప్పుడు షాప్ తీసినట్టు మనం ఎప్పుడు షాప్ తీసినట్టు అసలు కొత్త వాళ్ళని మనం చేరుకున్నప్పుడు షాప్ తీసినట్టు, కొత్త వాళ్ళకి మనం ప్రెజెంటేషన్ చేసినప్పుడు షాప్ తీసినట్టు అంత. లేకపోతే లేదు. మీరు ఇంకా లేట్ అయ్యే కొద్దీ వెనకబడుతూ ఉంటాం, చేస్తున్న కొద్దీ ముందుకెళ్తూ ఉంటాం. అంటే నడుస్తుంటే ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటాం. లేదు సార్ ఆ మార్గంలో చెట్టు కింద కూర్చొని ఉన్నా నేను కుందేలాగంటే ఆహా అది వెళ్తున్నట్టు కాదు. వెళ్ళే మార్గంలో నడుస్తూ ఉంటే మనం అక్కడికి చేరుకుంటున్నాం. దాంట్లో వచ్చేసి చిన్న చిన్న రెస్ట్లు అవసరం సార్, స్టమక్ కి, బాడీకి, మైండ్ కి. చిన్న చిన్న రెస్ట్ అది చాలా ఇంపార్టెంట్. అది రెస్ట్. కష్టపడే వాళ్ళకి అందరూ కూడా, ఎవరైతే అందరు కష్టజీవులే, కొంచెం రెస్ట్ గురించి ఆలోచించండి అందరు. ఎస్ సార్. ఫోర్త్ పాయింట్ సార్ మాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు ఇది. ఇప్పుడు ఈ ఫైలో భయం లేకుండా ఉండకండి, చిన్న చిన్న భయాలను క్రియేట్ చేసుకోవాలి. అది చాలా చాలా అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది 5 AM విన్నా పోదాంలే పోదామని ఖచ్చితంగా అనుకొని రావడం ఇంపార్టెంట్. అది ఏదైనా దానికి అలారం పెట్టుకోవడమా లేకపోతే ఇంకా ఏం ఆప్షన్ పెట్టుకోవద్దు. టైం అయిపోయిందిగా ఉండలేనే వస్తా ఊడిపోద్దు, ఆ భయం లేకుండా ఉండదు. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నా. ప్రతి విషయం ప్రజెంటేషన్ ఈ వీక్ లో ఇన్ని ప్రజెంటేషన్స్ అనుకున్నాము, ఖచ్చితంగా 2 రోజులు అయిపోయింది, 3 రోజు వచ్చింది. ఈరోజు మండే అయిపోయింది, ట్యూస్డే అయిపోయింది, వెడ్నెస్డే వచ్చింది. నేను అనుకున్న వాడికి వెళ్ళిందా ఇంకా వెంటనే ఆ భయం ఉండాలి. లక్ష్యానికి సంబంధించిన ఎప్పటికప్పుడు మనం దానికి భయం అనేది ఉండాలి. చిన్న చిన్న భయం పెట్టుకోవాలి, దాంట్లో పాల్గొనే విధంగా, అది అయ్యే విధంగా. చాలా బాగుంది సార్ ఇది. ఈ చిన్న చిన్న భయాలు ఉండడం చాలా అవసరం. అరే నేను నా టీం దగ్గర ఏం నేమ్ లిస్టులు రాయకపోతే, వాళ్ళకి తొందరగా స్టార్ రాకపోతే, ఓకే వాళ్ళకి ఏదైనా థ్యాంక్ యూ మీట్ జరగకపోతే, ఈ రోజు నేను ప్రెజెంటేషన్స్ అన్నా చేసుకోకపోతే అని ఇట్లా ఏదో ఒక భయం. అది ఏది లేకపోతే ఎట్లా వస్తుందండి? ఎక్కడైనా చూడండి, ఈడ నేను నాకు అసలు ఎవరే ఏం అనేటోళ్ళు లేరు అంత అట్లా ఉంటే కాదు, టీం కూడా అట్లా. 5th పాయింట్ కూడా సార్, మరి ఇప్పటి వరకు ఇప్పటిన్నైనా సరే ఇంకా పోయింది, గతం అయిపోయింది, రాదు మా సమయం. కానీ ఇప్పుడు సమయాన్ని ఉపయోగించుకోవాలి, కరెక్ట్గా మార్పులు అంగీకరించాలి, వెంటనే మార్చుకొని రెడీ అవ్వడం. సరే అని ధృవీకరించుకోవాలి, పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి, నియమాలు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఎస్ సార్. అది అప్పుడు ఎస్ 24వ పోయింది, పోతే పోయింది. 25 జనవరి, ఫిబ్రవరి, మార్చి పోతే పోయింది. ఇక ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అని ఇట్లా ఎప్పటికప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు. పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న సక్సెస్లుగా దాన్ని మార్చుకోవాలి. ఆ పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న, నిన్న వచ్చారు, ఎక్కడి నుంచి, చాలా దూరం నుంచి వచ్చారు, విన్నారు, నోట్ చేసుకున్నారు, కీప్ ఇట్ అప్ అని ఎమ్మటే కితాబ్ ఇచ్చుకోవాలి. తనకు తాను వెంటనే ఇచ్చుకోవాలి. ఎస్ నేను ఈ రోజు పనిలో ఇంత చేయగలిగాను అని. అలా ప్రతిరోజు, ఇప్పుడు మీరు ఉదయం వచ్చారు, ఈ గంట విన్నారు, చాలా బాగా విన్నారు, మీకు వెంటనే మీ మనసుకి ఇచ్చేయాలి, చాక్లెట్ కాంప్లిమెంట్ ఇచ్చేసేయాలి. గుడ్, దానికి ఇవ్వాలి, ఆ కితాబ్ ఇచ్చేసేయాలి. ఈ రోజు నేను 2 ప్రెజెంటేషన్ చేయాలనుకున్నాను, అవేర్నెస్ చేశాను 2 ఫ్యామిలీస్ కి, గుడ్, వెరీ గుడ్ అని వెంటనే చేసేయాలి. ఇలా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. టైం ఎంత సార్? సార్ మనము ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాము. ప్రాపర్ విజువలైజేషన్ రాదు. అందరూ మీ యొక్క
థ్యాంక్ యూ అందరికి.